చివరి వరకు చూడండి అని చెప్పి. ఫ్రెండ్స్, మొదటిసారి కనుక మీరు మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న గంట సింబల్ని ఆల్ అని యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. అలా చేయటం వల్ల నేను ఎప్పుడు ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇంకా మేము ఆషాఢ మాసంలో సారె అనేది ఎవ్రీ ఇయర్ కూడా అమ్మవారికి తీసుకెళ్తూ ఉంటామండి. అలాగే ఈ ఇయర్ కూడా ఆషాఢ మాసంలో 2వ మంగళవారం రోజైతే మేము సారె అయితే అమ్మవారికి తీసుకువెళ్ళామండి. ఇంకా అందరం కూడా వచ్చేసరికి కొద్దిగా టైం పడుతుంది కాబట్టి పైకి అందరం కూడా వెళ్ళాము. వచ్చిన వాళ్ళు వచ్చినట్లుగా అయితే అందరూ కూడా ఒక్కొక్కళ్ళు యాడ్ అయ్యారనమాట. ఇంకా అందరం కూడా పైకి ఎక్కిన తర్వాత అమ్మవారి గుడిలోకి వెళ్ళిన తర్వాత అక్కడ అన్నీ కూడా ప్లేట్లో అయితే తీసుకొచ్చిన సారంతా కూడా సర్దుకుంటున్నామండి. అమ్మవారిని మా ఫ్రెండ్ అయితే చాలా బాగా రెడీ చేశారనమాట. చూడండి ఎంత బాగా రెడీ చేశారో. అమ్మవారిని చూస్తుంటే చాలా ముచ్చటగా అనిపిస్తున్నారు. చాలా అందంగా కూడా ఉన్నారు కదండి. మా ఫ్రెండ్ అయితే అమ్మవారిని ఇలాగా రెడీ చేశారు. ఇంకా తర్వాత వచ్చేసి మేము తీసుకెళ్ళిన సారంతా కూడా ఇంకా పసుపు, కుంకుమ, స్వీట్స్, అలాగే పువ్వులు, గాజులు ఇలాగ మొత్తం అన్నీ కూడా తీసుకువెళ్ళామండి. తీసుకెళ్ళిన తర్వాత ఇంకా అందరం కూడా నించొని గుర్తుగా ఉంటుంది కదా అని చెప్పి ఒక వీడియో అయితే తీసుకుంటున్నాను. అందరం కూడా మా ఫ్రెండ్స్ అండి, మా కాలనీలోనే ఉంటారు అందరూ కూడాను. మేమందరం కూడా ఎక్కడికి వెళ్ళినా కూడా అందరం కూడా కలిసి వెళ్తాము. అలాగే అమ్మవారికి కూడా సారె అయితే తీసుకువెళ్ళాము. ఇంకా అమ్మవారికి అయితే మేము సారె తీసుకెళ్ళాం కదండి. కానీ ముందు 3 రోజుల నుంచి అయితే బాగా వర్షాలు అయితే పడ్డాయి కదా మనకి. కానీ ఆ వర్షంలో మేము నీకు ఎలా సారె తీసుకురావాలి అమ్మ, మేము అలాగే కోలాటం కూడా వేయాలి అనుకుంటున్నాము. కోలాటం కూడా ఈ వర్షంలో ఎలా వేస్తాము ఏంటి అని చెప్పి చాలా టెన్షన్ అయితే పడ్డామండి. కానీ అంతా కూడా అమ్మ దయ వల్ల మేమైతే చక్కగా అమ్మవారికి సారె అయితే తీసుకెళ్ళాము. అలాగే కోలాటం కూడా చేశామండి. కోలాటం కూడా అమ్మవారి గుడిలో చేశాము. అలాగే లోపల మనకి అమ్మవారు చిన్న విగ్రహం ఉంటుంది కదండి, అక్కడ కూడా మేము కోలాటం అయితే చేశాము. చాలా సంతోషం అనిపించింది. ఎప్పటి నుంచో మేము అమ్మవారి గుడిలో కోలాటం వేయాలి అనుకున్నాము. కానీ ఈ విధంగా మాకైతే ఒక అవకాశం అయితే వచ్చిందనమాట. ఇంకా మేమైతే కోలాటం కూడా చేశాము. చూసేసేయండి. కోలాటం సాంగ్ పెడితే కాపీరైట్ వచ్చిందని చెప్పి మ్యూజిక్ అయితే యాడ్ చేస్తున్నానండి. చివరి వరకు చూడండి.
దాహాన్ని, మన కోరికల్ని అన్నీ కూడా శూన్యం చేసుకోవాలి. ఎట్లా చేసుకోవాలి శూన్యం? దానం, ధర్మం. ఓం సృష్టేశ్వమయే నమః, ఓం ముట్టేశ్వమయే నమః, ఓం చర్యానాథమయే నమః, ఓం లోపాముద్రమయే నమః, ఓం అగస్త్యమయే నమః, ఓం కాలతాపనమయే నమః, ఓం బ్రహ్మచారమయే నమః, ఓం మహామహేశ్వర్యై నమః, ఓం మహామహారాజ్ఞే నమః, ఓం మహామహాశక్తే నమః, ఓం మహామహాకృతే నమః, ఓం మహామహానందాయ నమః, ఓం మహామహాస్కందాయ నమః, ఓం మహామహాశ్రీయాయ నమః, ఓం మహామహాశ్రీచక్రనగర సామ్రాజ్ఞే నమస్తే నమస్తే. ప్రసాదం మీకు ఇస్తారు, మీరు పంచుకుందరు. అందరు లేవద్దు, ఫస్ట్ 20 మంది, తర్వాత 20 మంది అలా లేవండి. ఒకేసారి ఇగో ఆ గ్రూప్ హెడ్ ఎవరో ఉంటే వాళ్ళు రండి ముందు. గ్రూప్ లో ఉన్న పెద్దవాళ్ళు ఎవరో, ధర్మకర్త ఎవరో ఆయన రండి. గ్రూప్ చదువుడు బాక్స్ లేదండి, ఇక్కడ అన్ని ఎదురే ఉంటాయి. పెట్టుకోవడానికి ఇంటి దగ్గర తీసుకెళ్ళాలంటే ప్యాకెట్లు కావాలి. భవానీ.
నారాజు మా ఆయన వాళ్ళు వచ్చేసి చీరలేమో కౌంటర్లో పడాలి. ఎదురామ అవుతుంది జరగండి చీర ఇవ్వాలి. ఇచ్చేస్తుంది చూపిస్తుంది దేవస్థానం అరుణ గారు అమ్మ ఒకసారి మొన్న మీరు చెప్పింది ఆశ్చర్యనా అదే సార్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మొదటిసారి కనుక మీరు మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.